అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ హాజరు కాకపోవడం మీద ఎప్పటినుంచో ఒక చర్చ ఉంది. మనం కూడా అన్నాం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ సమస్యల మీద చర్చించాలి. సో, డెఫినెట్లీ అధికార పార్టీని ఎండగట్టాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే చాలా కీలకం అసెంబ్లీ అన్నది. వెళ్ళాలి అని చెప్పి మనం కూడా ఇంతకుముందు మాట్లాడిన మాట వాస్తవం. ఆఫ్‌కోర్స్ మన వర్షన్ ఎప్పుడైనా అదే. అయితే ఈ క్రమంలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు వెళ్ళడం లేదు కానీ మండలికి వెళ్తూ ఉన్నారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అండ్ అసెంబ్లీ పెద్దల పరిణామాలు మనం వరుసపెట్టి గమనిస్తే వెళ్ళకూడదు అన్న జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ కూడా కరెక్టేనేమో అని చెప్పి అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళు మండలికి వెళ్తూ ఉన్నారు. ఎందుకని వెళ్తూ ఉన్నారు? అక్కడ ప్రతిపక్షంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది, అంటే గుర్తింపు ఉంది కాబట్టి అక్కడ మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అటు మండలిలో ఏమంటారు అధికార పార్టీ వాళ్ళకి ఎంత టైం వస్తుందో ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా అంతే టైం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిలదీస్తూ ఉన్నారు. అసలు మండలిని చూస్తూ ఉంటే అబ్బా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అధికార పక్షం, ప్రతిపక్షం. కావాల్సినంత టైం ఉంది, సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. సో అక్కడ అధికార పార్టీకి వేరే ఆప్షన్ లేదు. హక్కుగా చట్టం కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చి తీరాలి. కానీ అసెంబ్లీకి వస్తే ఆ పరిస్థితి ఉంటుందా? ప్రతిపక్ష హోదా గుర్తింపు లేదు కాబట్టి, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే అంత టైం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, అండ్ సఫిషియెంట్ టైం కూడా మీకు అంతకుమించి ఇవ్వము అని ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉన్నారు. అండ్ శాసనసభకు సంబంధించిన పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి పైపెచ్చు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే 11 గంటలకు వచ్చి 11 నిమిషాల నుండి 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాల 11 సెకండ్లకు వెళ్ళిపోయారని చెప్పి ఈ విధమైన పంచులు, మీకు 11 వచ్చాయని చెప్పి పంచులు, ఇటువంటి వాళ్ళు ఉండడం దారుణమని పంచులు, రాజకీయ పార్టీలకు మించి కూడా శాసనసభలో ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో ఉన్న వాళ్ళు వీళ్ళు వేస్తున్నటువంటి పంచులు, వీళ్ళు చేస్తున్న ఎటకారము, ఇటువంటివన్నీ కనుక చూస్తే నిజంగా సీరియస్లీ వాళ్ళకి అసలు వైసీపీని అక్కడ కనీసం నామమాత్రంగా అయినా గుర్తిస్తారనే అవకాశం లేదు. ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుందని చెప్పి అటువంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. అటువంటి నమ్మకమే లేదు. అటువంటి బహుశా వీళ్ళు వెళ్ళకపోవడం కరెక్టే అన్న జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ కూడా బహుశా కరెక్టే కావచ్చేమో. అంటే ఇటువైపు వాళ్ళని గమనిస్తే అర్థవంతమైన చర్చ జరుపుతాం రాండి అనాల్సిన చోట వాళ్ళు సభకు రాకుండానే వీళ్ళ పంచులు, వీళ్ళ సెటైర్లు చూడండి. మరి వాళ్ళకి సభకు వచ్చిన తర్వాత కూడా హక్కు లేదు ఇంత టైం కావాలని అడగడానికి. పూర్తిగా వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాళ్ళకి టైం వస్తుంది. ఆ టైం ఇవ్వాల్సిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అటువంటిప్పుడు ఎందుకు వెళ్ళాలి? అదేదో మేము మీకు బయట నుంచి లేవనెత్తుతాం, మండలి నుంచి లేవనెత్తుతాం అని చెప్పి వైసీపీ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్. ఒక విధంగా చూస్తే అది కూడా కరెక్టేనేమో. అండ్ వాళ్ళు సభకు రాకపోవడానికి కూడా రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానం వాళ్ళ దగ్గర నుంచి అధికార పార్టీ కూడా వీళ్ళదే పూర్తి బాధ్యత ఏమో అనిపిస్తుంది ఒకనొక స్టేజ్లో ఆలోచిస్తే.